ఇంకొంచెం ముందుకెళ్తుంది, ఇది ఇంకొంచెం పేదలకు మంచి జరుగుద్ది. సార్ రైస్ బ్రాన్ ఆయిల్ 100 రూపాయలు తగ్గించండి ఏకైక కంపెనీ, ఒక బాటిల్ 100. వెస్టీజ్లో దగ్గర ఇవాళ 2.5-3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అందరూ బిజినెస్ చేయట్లే, వాడుకుంటున్నారు ప్రొడక్ట్స్. 3 కోట్ల మంది ఆయిల్ అయితే వాడతారు, నాకు తెలిసి ఏది వాడినా వాడుకున్నా. 3 కోట్ల మంది వాడే హాట్ కేక్ లాంటి ఆయిల్ మీద 100 రూపాయలు తగ్గించిందంటే వెస్టీజ్ కంపెనీని ఇంకా మనం అనుమానించాలా? పేదవాడిని ధనికుడిగా మార్చడానికి, పేదవాడి కళలు నెరవేర్చడానికి ఈ భారతదేశంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. ఏ పార్టీ వచ్చినా, ఈ పార్టీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా డబ్బు ఉన్నవాడు ఎప్పుడు ఎన్నిక రావట్లేదు, బ్యాక్ స్టెప్ వేయట్లేదు. డబ్బు ఉన్నవాడు రిచ్ అవుతానే వాడు, పార్టీలు ఏ వచ్చినా వాడు అధికారంలోకి. పేదవాడిగానే మిగిలిపోతుంటే ఈ పేదవాడి పక్షాన్ని ఆలోచించిన గౌతమ్ బాలి సార్కి మన అందరం కూడా ఒక్కసారి మహానుభావుడి పాద పద్మాలకు థ్యాంక్ యూ. బాలి సార్ నిండు 100 ఏళ్ళు ఆనందంగా హాయిగా ఉండాలి. మనలాంటి ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు ఆయన చూడాలి. చాలా గర్వపడతా ఉన్నాం మేము వెస్టీజ్ చేస్తున్నందుకు. నాట్ ఓన్లీ బిజినెస్, ఇలాంటి విలువలు ఉన్న కంపెనీ మాకు దొరికింది. మేము మేధావులు అయిపోయి ఎగ్జామ్ రాసి ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలా, మా మేధస్ అంతా ఉపయోగించి ఇది సెలెక్ట్ చేసుకోవట్లే, దేవుడు మన ఇంటికి పంపించిండి. ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు ఈ కంపెనీ దొరికింది. 2,000 రూపాయలు రెంటిల్లు కట్టుకోలేని స్థాయిలో ఉన్న నేను జస్ట్ 1 or 2 years తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉంది. వెస్టీజ్ వాళ్ళందరికీ ఉన్నాయి డ్రీమ్స్. మినిమం హైదరాబాద్లో 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలి, డ్రీమ్ హౌస్, నో ఈఎంఐ. ప్రవీణ్ కుమార్ సార్ ఆ రోజు ఓపెనింగ్ కూడా వస్తాడు. బ్యాంక్కి లోన్ లేకుండా కట్టాలా, లోన్ తీసుకున్నామంటే ఇప్పుడు కూడా కట్టొచ్చు. వెస్టీజ్ వాడు లోన్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పోరాటం చేస్తే లోన్ అవసరం లేదు మనకి. ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మన సుబ్బయ్య సార్ డైలాగ్ నాది కాదు ఇది, నాకు అంత అర్హత లేదు చెప్పడానికి, ఎందుకంటే ఆ మహానుభావుడు సాధించిండు. 46 lakhs పర్ మంత్, గ్రేట్ అచీవ్మెంటా కాదా? 46 lakhs. మన రీసెంట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సార్ని వదిలి డ్రాప్ చేయడానికి కార్లో వెళ్తాడిగా, సార్ మీరు వెస్టేజ్కి ముందు జాబ్ చేశారంట సార్, 10 years, 1.5 lakh శాలరీ, జాబు లాస్ట్ మూమెంట్లో, స్టార్టింగ్ మూమెంట్లో 50-60,000. 10 years జాబ్ చేశారు కదా సార్ మీరు, ఓన్ హౌసా అని చెప్తే, ఓన్ హౌస్ లేదమ్మా మాకు బెంగళూరు కార్పొరేట్ సిటీ రెంట్ హౌసే అన్నాడు. ఎప్పుడు? బిఫోర్ వెస్టేజ్ జాబ్ చేసినప్పుడు. ఇప్పుడు సార్ ఇన్కమ్ ఎంత సార్? మాట్లాడండి కొంచెం. ఏం లేదు, మాట్లాడితే మీకు ఒక ఎక్సర్సైజ్, మాట్లాడితే బ్రెయిన్ ఏమవుతుంది సార్? ఈ 46 లక్షలు అనేది లోపలికి పోద్ది, లేకుంటే 46 రూపాయలు లెక్క ఉంటుంది. స్పందించకపోతే 46 lakhs తీసుకునే మహానుభావుడిని నేను పోయేటప్పుడు అడిగా, ఏమని సార్ జాబ్ చేసేటప్పుడు మీకు ఓన్ హౌస్ ఉందని అడిగిన, లేదన్నాడు. ఇప్పుడు ఉందని అడగలే, ఎందుకంటే సప్లిమెంట్స్ వాడుతున్నాం కాబట్టి జర మై బ్రెయిన్ ఓపెన్ అయింది. ఇప్పుడు కూడా ఓన్ హౌస్ ఉందంటే నువ్వు పిచ్చోడుగా మంచోడు అంటాడు. 46 లక్షలు తీసుకున్నాడు, ఓన్ హౌస్ ఉంటుందా ఉండదా? ఓన్ హౌస్ అని అడగలేదు, కానీ ఎన్ని హౌసులు ఉన్నాయి సార్ అని అడిగిన. బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి, మైసూర్లో ఒకటి, 3 హౌసులు, 3 ఇల్లు, 3 కార్లు. ఆ మహానుభావుడు చెబుతున్నాడు, ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మేము ఇంకా ఆ స్థాయికి ఎదగలే, ఆ మాట చెప్పే స్థాయికి. ఆ డైలాగ్ కొంతమందికే సరిపోతాయి డైలాగులు. వెస్టీజ్ 10 years బ్యాక్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ను చూసి వచ్చినాను. దీంట్లోకి 1.5 lakh ఎంప్లాయీ. ఈ కంపెనీలోకి రాకముందు ఒక మంచి హోదా కలిగి ఉన్న వ్యక్తి. మనమే ఇప్పుడు సించుతున్నాం, వచ్చి ఇది ఉంటుందా పోద్దానని. 1,50,000 వచ్చాయని చించలేదా 10 సంవత్సరాల క్రితం? దీని గురించి ఏమన్నా కళ్ళు మూసుకొని గుడ్డిగా వచ్చి ఉంటుందా? మేధావులు పనిచేస్తున్నారు సార్, మనమేంది ఇంకా దీని గురించి ఆలోచిస్తూ ఉండేది. ఎలా ముందుకు పోవాలి, ఎలా నిలబడాలి, ఎలా గెలవాలి, నేను ఈ బిజినెస్కు సూట్ అవుతున్నా లేనా, నాలో ఉన్నటువంటి ఇప్పుడున్న లోపాలను పెట్టుకుంటే నా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుద్దా, నాకు వచ్చింది దేనికోసం? ఇన్కమ్ కోసం. ఇన్కమ్ రావాలంటే ముందు నేను చేంజ్ అవ్వాలి, నీ టీం కాదు మారాల్సింది. ఎవరు మారాలి? ఇక్కడి నుంచి మార్పు రావాలి. చాలామంది ఎవరి లోపాలు వాళ్ళు కనపడవంట సహజంగా, అవునా కదా సార్?
ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తారు, మా టీంలో ఒక్కడు కూడా మంచోడు లేదు సార్, అందరూ వేస్ట్ గాళ్ళు ఉండరు అంటాడు. అసలు వేస్ట్ గాడు ఎవడు సార్? కంప్లైంట్ చేసే స్థాయిలో ఉంటే మాత్రం ఇదే. మీరు కూడా ఎవరు కంప్లైంట్ చేసినా మీరే ముందు బాధ్యత. ఏం చెప్పకూడదు, నీ అప్లైనరు డౌన్లైనరు ఏముంది. అప్లైనర్ ఇదేమన్నా ఈ రామాయణం భాగవతం భారతాన్ని సంస్కృతం లేకుంటే ఇంకొక భాష కొంతమంది ఆ మైండ్ సెట్తో పోతాను వెస్టేజ్ బిజినెస్కు దూరం అయ్యి. నువ్వు చేయలేదు, నీ అప్లైనర్ అవుతాడా సార్ డిసైడ్ అన్నాడు? అవుతాడా? అప్లైనర్ని మనం క్రియేట్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. అప్లైనర్ అవర్ గాడ్ అంతే. అప్లైనర్ నీకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఒక దేవుడిలాగా నీ మనసులో పెట్టుకో, పని చేసుకో. నేను ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసిన అప్లైనర్ ఇమీడియట్ అప్లైనర్స్ 5-6 మెంబర్స్ నాకు లేరు. నాకు మంట ఉంది, సాల్ మంటే.